రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ లో ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కాలేనని ఆర్జీవీ స్పష్టం చేశారు. ఆర్జీవీ ఇంటికి పోలీసుల బృందం చేరుకుంది. విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒంగోలుకు తీసుకువెళ్లి విచారించనున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఇటీవల కేసు నమోదైంది. ఈ నెల 19నే హాజరు కావాలని వర్మకు 41A నోటీసులు ఇచ్చారు. అయితే కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన వర్మ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో వర్మ తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి ఉండగా అందుకు వారం రోజులు గడువు కోరారు. దీంతో ఇవాళ రావాలని 2వ నోటీస్ ఇచ్చారు. ఈ కేసులో విచారణకు సహకరిస్తానని, అయితే షూటింగ్ స్కెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నానని ఇవాళ కూడా లాయర్ ద్వారా రిప్లై ఇచ్చారు. ఈ కారణంగా వర్మ అరెస్ట్ కు రంగం సిద్ధం చేశారు ఒంగోలు పోలీసులు. ఇప్పటికే హైదరాబాద్ లో ఆర్జీవీ ఇంటికి చేరుకున్నారు. విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని వర్మ ఇంటి దగ్గర విజయ్ ఉన్నారు. మా బ్యూరో చీఫ్ విజయ్ తో మాట్లాడదాం. విజయ్, ప్రెసెంట్ పోలీసులు ఏం చెప్తున్నారు? నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోంది? అరెస్ట్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ మీద సోషల్ మీడియాలో పెట్టిన అనుచిత పోస్టుల కేసుకు సంబంధించి రామ్ గోపాల్ వర్మని ఇప్పటికే 2 సార్లు నోటీస్ ఇచ్చారు. మొదటిసారి నోటీస్కి ఆయన రెస్పాండ్ అయ్యారు. వారం రోజుల పాటు సమయం అడిగారు. ఈరోజు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆయన ఈరోజు విచారణకు హాజరు కానని అడ్వకేట్ ద్వారా సమాచారం పంపడంతో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు ప్రస్తుతం ఆర్జీవీ నివాసానికి వచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ నివాసంలో లేడు అనేది ఆయన టీం చెప్తుంది. కానీ ఆర్జీవీని కేసులో పోలీసులు సెకండ్ టైం నోటీస్ ఇచ్చారు. ఆయనకు సంబంధించి విచారణకు ఈరోజు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే. గతంలో అనేక సార్లు ఆయన పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో ఆయన కొన్ని పోస్టులు ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి దానిపైన విచారణ కోసం రావాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రకాశం జిల్లా పోలీసులు ఇప్పటికే నోటీస్ ఇచ్చారు. మొదటి నోటీస్కి రెస్పాండ్ అయ్యారు. ఆయన షూటింగ్లో బిజీ ఉన్న కారణంగా వారం రోజుల పాటు సమయం అడిగారు. ఇప్పుడు రెండవసారి ఈరోజు విచారణకు రావాల్సిందని చెప్పి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన విచారణకు హాజరు కానని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఆయన నివాసం దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు సంబంధించిన పోలీసులు ఉన్నారు. ఒకవేళ ఆర్జీవీ లోపల లేడు అనేది వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. అయితే ఆర్జీవీ లోపల ఉన్నాడనేది పోలీసులు చెప్తున్న విషయం. ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కావాలి. ఒకవేళ విచారణకి హాజరు కాకుంటే ఏం చేస్తారన్న దానిపైన ఒక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతానికైతే ఆర్జీవీ నివాసం దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. నోటీసులు ఇప్పటికే 2వసారి ఇచ్చారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రేపు విచారణకు రానున్న నేపథ్యంలో ఈరోజు ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరు కానని అడ్వకేట్ ద్వారా చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఏం చేయబోతున్నది చూడాల్సింది. ఏపీ పోలీసులు అయితే ప్రస్తుతం ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇక్కడికి వచ్చారు. ఏం చెప్తున్నారు సార్? మీకు ఏం చెప్పారు? ఆర్జీవీ లోపల ఉందని చెప్తున్నారు, లేదని చెప్తాను కనుక్కొని చెప్తాను. మీకు ఏం చెప్పారు? వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారు? మీకు చెప్పండి, ఏం చెప్పారు వాళ్ళ ఆఫీస్? అసలు ఏం చెప్తారు సార్? అసలు ఏం చెప్తారు పోలీసులు? వాళ్ళకైతే కనుక్కొని చెప్తామన్న విషయం చెప్తున్నారు. లోపల లేడు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులు లేడు అనేది ఆంధ్రప్రదేశ్ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. ఆర్జీవీ లేడు అనే విషయం చెప్పారు. కానీ ఆర్జీవీ లోపలే ఉన్నాడన్న సమాచారం మాకుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఈ కేసులో 2 వారాలు గడువు అడిగారు. ఏం చెప్తారు సార్? ప్లీజ్, మీకు ఏం చెప్పారు? మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? కనుక్కొని చెప్తాను ఎక్కడ ఉన్నారని. మీరు ఏం చెప్తారు? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? తెలియదు, చెప్తాను. ప్లీజ్ ప్లీజ్ ఇంటిమేషన్ ఇచ్చారా? ప్లీజ్ ప్లీజ్ తర్వాత చెప్తాను. చెప్పండి మాట్లాడి చెప్తాను. కనుక్కొని చెప్తా అన్నారు. కనుక్కొని చెప్తా అన్నారు. తెలియదు. ప్లీజ్, మీరు నోటీస్ ఇవ్వడానికి వచ్చారా లేదా? మీరు నోటీస్ ఇవ్వడానికి వచ్చారా లేకపోతే దీనికోసం? ఇన్ఫర్మేషన్ ఏం లేదు. కనుక్కొని చెప్తాం. ప్లీజ్. ఇది ఏపీ పోలీసులను అడిగే సమయంలో ఈ కేసులో లోపల ఉన్నాడా లేదా అన్నది కనుక్కొని చెప్తామనే విషయం చెప్తున్నారు. ఏ కేసులో వాళ్ళు ఈ ఏవైతే నోటీస్ ఇవ్వడానికి వచ్చారా లేదంటే ఈ కేసులో విచారణ కోసం వచ్చారన్నదాన్ని కూడా వాళ్ళైతే సరైన సమాధానం చెప్పలేదు. కానీ ఆర్జీవీ లోపల లేడు అన్న సమాచారం అయితే
ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వాళ్ళ సిబ్బంది ఇచ్చారు. కానీ ఖచ్చితంగా ఆయన లోపల ఉన్నాడనేది వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేస్తారు. ప్రకాశం జిల్లా పోలీసులు ఒకవేళ ఇంట్లో లోపలికి వెళ్తారా, లేదంటే తిరిగి మళ్ళీ ఇంటికి నోటీస్ అంటించి మరొక డేట్ ఇస్తారన్న దానిపైన క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే ఈ కేసుకి అయితే ఏవైతే ఈ ఫొటోస్ మార్ఫింగ్ చేసి అనుచిత కామెంట్స్ చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్, లోకేష్ పైన చేసినటువంటి పోస్టులకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదైంది. ఒకసారి నోటీస్ ఇచ్చారు. ఆయన నోటీస్కి ఇచ్చే సమయంలో ఆయన విచారణకి హాజరు కాలేదు. రెండోసారి ఈరోజు విచారణకు హాజరు కావాల్సినప్పుడు కూడా ఈరోజు కూడా విచారణకు హాజరు కానని అడ్వకేట్ ద్వారా సమాచారం పంపించిన నేపథ్యంలో పోలీసులు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చారు. ఇంట్లో లేడనేది వాళ్ళు చెప్తున్నట్టు సమాచారం. కాబట్టి పోలీసులు నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారన్న దానిపైన క్లారిటీ అయితే రావాల్సింది. ఇప్పటికే ఆయన యాంటిసిపేటరీ బెయిల్ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రేపు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈరోజు ఆర్జీవీ ఇంటి దగ్గర పోలీసులు కేవలం మరొక నోటీసు అంటించి వెళ్తారా, లేదంటే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారన్న దానిపైన కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. రైట్ విజయ్.